హైదరాబాద్ శంషాబాద్ లో కెమికల్ వ్యర్థాల కలకలం రేగింది. లారీలో కెమికల్స్ తీసుకువచ్చి మూసీలో వదులుతున్నారు ముఠా సభ్యులు. ప్రత్యేక మ్యాన్ హోల్ ద్వారా మూసీ కాలువలోకి వదులుతున్న వైనం వెలుగు చూసింది. బాల్నగర్, షాద్నగర్, కొత్తూరు ఈ ప్రాంతాల్లో కెమికల్ ఫార్మా కంపెనీలో వ్యర్థాలను మూసీలోకి డంపింగ్ చేస్తున్నారు. వాటర్ ట్యాంకర్ల ముసుగులో మూసీలోని కెమికల్ వ్యర్థాలను డంపింగ్ చేస్తుండగా అడ్డుకున్నారు. లంగర్ హౌస్ బాపుఘాట్ వద్ద అర్ధరాత్రి 2 ట్యాంకర్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు స్థానికులు. हाँ निकाल लिया निकाल लिया हाँ हाँ निकाल लिया निकाल लिया ఈ రోజు అర్ధరాత్రి 2-3 మధ్యలో ఒక ట్యాంకర్ వచ్చి వేస్ట్ డంప్ కెమికల్ వేస్ట్ డంప్ ఇక్కడ మూసీలో కలుపుతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ లోకల్ పీపుల్ మనకి ఇన్ఫర్మేషన్ ఇయ్యగా మన వెహికల్ మన పెట్రోల్ కార్ వచ్చి వాళ్ళ వెహికల్ ని ఆ ట్యాంకర్ 16 టైర్ల ట్యాంకర్ అంటే అరౌండ్ 20 టన్స్ ఉంటుంది. అది దాన్ని తీసుకొచ్చి స్టేషన్ దగ్గర తీసుకొచ్చాము. దాని మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించిన ఆఫీసర్స్ కూడా వస్తున్నారు. వాళ్ళ టెస్ట్ చేసినాక దాంట్లో ఏ కెమికల్స్ ఉన్నాయి, ఏ ఫ్యాక్టరీ నుంచి వస్తుంది అనేది ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఒక పైప్ ఇక్కడ నుంచి భూమిలో నుంచి తీసి దాంట్లో మూసీలో కనెక్టివిటీ ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే దాంతో పాటుగా ఇంకొక 2 లారీలు వచ్చినాయని చెప్తున్నారు. దాన్ని ఒకసారి సీసీ కెమెరాస్ అవన్నీ ఇక్కడ సరౌండింగ్స్ వెరిఫై చేసి ఆ వెహికల్ కూడా ఇన్వెస్టిగేషన్ అందుబాటులో చేయడం జరుగుతుంది. మనకి ఇంతకుముందు నేను వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ ఫిర్యాదు, అంతకుముందు ఒక 10 గుంటలు వచ్చిన ఏదో టాబ్లెట్స్ సంబంధించిన అనేది ఒక ఫిర్యాదు వచ్చింది. ఇది ఫస్ట్ కేసు. ఇప్పుడు ఇంతవరకు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం షాద్ నగర్ నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. దాన్ని ఇంకా లోతుగా ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది. డెఫినెట్ గా మేము గస్తీ పెంచుతాము. లోకల్ పబ్లిక్ ని కూడా మా యొక్క విన్నపం ఏంటంటే మీకు ఇస్తుంటే ఎక్కడన్నా కనబడితే ఇట్లా వెహికల్స్ కానీ డంప్ చేస్తున్నట్టు కనబడితే నాకు ఫోన్ చేయొచ్చు. నా నెంబర్ అందరికీ అవైలబుల్ ఉంటుంది. అదేవిధంగా పెట్రోల్ కార్ 100 కాల్ చేసినా వెంటనే పెట్రోల్ కార్లు వస్తారు. కంపల్సరీ సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ శంషాబాద్ లో కెమికల్ వ్యర్థాలు కలకలం రేగింది. లారీలో కెమికల్స్ తీసుకువచ్చి మూసీలో వదులుతున్నారు ముఠా సభ్యులు. ప్రత్యేక మ్యాన్ హోల్ ద్వారా మూసీ కాలువలోకి వదులుతున్న వైనం వెలుగు చూసింది. బాల్నగర్, షాద్నగర్, కొత్తూరు ప్రాంతాల్లోని కెమికల్ ఫార్మా కంపెనీలో వ్యర్థాలను మూసీలోకి డంపింగ్ చేస్తున్నారు. వాటర్ ట్యాంకర్ల ముసుగులో మూసీలోకి కెమికల్ వ్యర్థాలను డంపింగ్ చేస్తుండగా అడ్డుకున్నారు. లంగర్ హౌస్ బాపుఘాట్ వద్ద అర్ధరాత్రి 2 ట్యాంకర్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు స్థానికులు. పోలీసులకు అప్పగించారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు లైవ్ ద్వారా. ఆర్కే చెప్పండి, మొత్తంగా ఒక పక్క ప్రభుత్వం మూసీ సుందరీకరణ నేపథ్యంలో మూసీని కొత్తగా మంచిగా తయారు చేయాలని అనుకుంటున్న పరిస్థితిలో ఇటువంటి సిచ్యువేషన్స్ అంటే ఏదైతే కెమికల్ వ్యర్థాలని పూర్తిగా క్లీన్ చేసి బయటకు వదలాల్సిన కెమికల్ ఫ్యాక్టరీలు ఇలా మూసీలోకి లేకపోతే జనావాసాలు ఉన్న చోట వదిలేయడం ఏ విధంగా చూడొచ్చు? దీని మీద అధికారులు ఏమంటున్నారు? రైట్ రాజేంద్ర, ఏదైతే మూసీని వైపు ప్రభుత్వం సుందరీకరణ చేయాలని ప్రయత్నిస్తుంటే మరికొందరు అక్రమార్జులు మాత్రం ఈ మొత్తాన్ని కూడా మూసీ మొత్తాన్ని కూడా కెమికల్ మయమైతే చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా తాజాగా ఘటన ఏదైతే వెలుగులోకి రావడం జరిగిందో అది ప్రతి ఒక్కరిని కూడా మూసీ ఏ స్థాయిలో ఉంది అనేది తెలిపే ప్రయత్నాన్ని అయితే చేస్తోంది. ప్రస్తుతం నిన్న రాత్రి సమయంలో స్థానికులు ఇక్కడ 2 వాహనాలు పట్టుకున్నారు. ప్రస్తుతం మనకు కనిపిస్తున్న వైర్ ఏదైతే ఉందో ఒక పైప్ ఏదైతే కనిపిస్తుందో ఈ పైపు ద్వారా మొత్తం కూడా కెమికల్స్ కి సంబంధించిన డంపింగ్ ఏదైతే మొత్తం కూడా డంపింగ్ అంతా కూడా ఇక్కడ చేస్తున్నారు. నేరుగా కూడా మూసీలోకి ఈ పైప్ లైన్ అయితే వేయడం జరిగింది. ఈ పైప్ లైన్ ద్వారా అంటే వాస్తవానికి ఇక్కడ అంతా కూడా ఒకసారి ఇసుకకు సంబంధించిన వ్యాపారం చేస్తున్నారు. ఈ పరిస్థితి మొత్తం ఈ ప్రాంతం మొత్తం కూడా వీళ్ళు తీసుకున్నదంతా కూడా ఒకసారి మనం చూసుకుంటే మొత్తం కూడా ఇసుకకు సంబంధించింది. అంటే వీళ్ళు చేస్తున్న వ్యాపారం ఇక్కడ పేరుకి ఇసుక వ్యాపారం, కానీ ఇక్కడ చేస్తున్నది మరొక దందా కూడా చేస్తున్నారు. అది కూడా నేరుగా మూసీలోకి కెమికల్స్ కలిసే విధంగా కూడా పైప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి పైప్ లైన్ మనం చూసుకుంటే అక్కడ మూసీ ఏదైతే కనిపిస్తుందో అదంతా కూడా నేరుగా మూసీలోకి వెళ్లి కలిపే విధంగా కూడా వీళ్ళంతా కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రస్తుతం కనిపిస్తున్న ఈ లారీలు ఏవైతే ఉన్నాయో అన్ని లారీలు కూడా పూర్తిగా కూడా ఇసుకకు సంబంధించిన లారీలు. ఈ లారీలన్నింటినీ కూడా ఇక్కడికైతే తీసుకురావడం జరిగింది. ఇక్కడి నుంచి మొత్తం కూడా నగరంలోకి ఇసుక మొత్తాన్ని కూడా తరలించడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే కెమికల్ వ్యర్థాలు మొత్తాన్ని కూడా ఇక్కడి నుంచి నేరుగా కూడా పైప్ లైన్ ద్వారా
మూసీ ఏదైతే కనిపిస్తుందో ఈ మూసీకి అయితే తరలించడం జరుగుతుంది. నేరుగా కూడా పైప్ లైన్ ద్వారా ఈ వ్యర్థాలు మొత్తాన్ని కూడా డంపింగ్ అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. స్థానికంగా ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నిన్న రాత్రి సమయంలో ఈ డంపింగ్ సంబంధించిన వాహనాలను అయితే పట్టుకోవడం జరిగింది. ఒకసారి కింద వరకు కూడా ఈ నేరుగా కూడా పైప్ లైన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. స్థానికులు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఏ సమయంలో ఈ ట్యాంకర్లను పట్టుకోవడం జరిగింది ఏంటంటే దానిపైన కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇది స్వామి, ఏ సమయంలో ఈ విషయం అంటే ఎప్పుడు మీకు అసలు అనుమానం వచ్చింది, ఏ సమయంలో దీన్ని పట్టుకోవడం జరిగింది? దీన్ని రాత్రి 1 గంటల ప్రాంతంలో పట్టుకోవడం జరిగింది. స్థానికులు మాతో పాటు ఉన్న స్వాములు పూజకెళ్ళి వస్తుంటే అది ఇక్కడ స్మెల్ వస్తుంటే వాళ్ళు వచ్చి అబ్జర్వ్ చేస్తే బండి మాత్రం అన్లోడ్ అవుతుంది. ఏందబ్బా ఇక్కడ ట్యాంకర్ ఒక ప్రదేశం మేనలు కట్టేసి మేనల్లోకి వెళ్ళి ఇక్కడ వాళ్ళ మూసీలకు వదిలేస్తారు. ఇది మూసీ అనేది పవిత్ర స్థలము. ఈ హిమాయత్ సాగర్ గండిపేట 2 కలిపి కలిసేది సంగమంలో డైరెక్ట్ ఇక్కడనే పవిత్రమైనది. మేమందరం ఇక్కడ అందరం డిప్యూటీ కి స్నానాలు చేస్తాము. కార్తీక మాసం